మజ్జిగ మన బాడీలోని ఓవర్ హీట్ని తగ్గించి డైజెషన్కి, కిడ్నీ ఫంక్షన్కి చాలా మేలు చేస్తుంది. ఈ మజ్జిగ చారు చేయడానికి ముందుగా ఒక గిన్నెలో కొద్దిగా పెరుగు తీసుకుని తగినంత నీరు పోసి చల్లకాము అంటే కవ్వంతో బాగా చిలకాలి. ఇప్పుడు ఇందులో ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత కొద్దిగా నూనెలో ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, మెంతులు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించి కొద్దిగా పసుపు కూడా వేసి ముందుగా మనం చిలికి పెట్టుకున్న మజ్జిగలో వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో వేసిన పోపు గింజలను అంటే ఎండుమిర్చి, కరివేపాకుల్ని కొద్దిగా చేతితో కలిపితే అవి మజ్జిగలో బాగా కలిసిపోయి మజ్జిగ మంచి రుచిగా, కమ్మగా తయారవుతుంది. ఇప్పుడు ఇలా తయారైన కమ్మని మజ్జిగ చారును ఎగ్ ఆమ్లెట్తో కానీ లేదా ఏదైనా బంగాళదుంప వంటి వేపుడుతో కానీ కలిపి అన్నంలో వడ్డిస్తే కమ్మగా, రుచిగా ఉండి అందరూ ఇష్టంగా, పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు.